అందరికీ నమస్కారం. మా ఈ ఛానల్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ మరోసారి కృతజ్ఞతలు. మా ఛానల్లో వ్యక్తిత్వ వికాస నైపుణ్యాల గురించి, జీవన నైపుణ్యాల గురించి, వృత్తిపరమైన నైపుణ్యాల గురించి వీడియోలు చేసి మీతో షేర్ చేసుకుంటున్నాం. ఆదరిస్తున్నారు. దానికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈనాటి చర్చ సోమరితనం గురించి, ది ఆర్ట్ ఆఫ్ లేజినెస్. సోమరితనం కూడా ఒక కళ, మీకు తెలుసా? లేజీగా ఉండడం, దాన్నే బద్ధకంగా ఉండడం అంటారు. అనేక రకాల ట్రాప్లోకి వెళ్ళిపోతుంటాం. ఏదైనా పని చేద్దామని మీరు అనుకుంటున్నారు అనుకోండి, పక్క వాళ్ళ స్నేహితులు ఎవరో ఏం చేస్తారో కాసేపు మాట్లాడుతూ తర్వాత చూద్దాం అంటారు. సరే అని మీరు ఇట్లా మనము సోమరితనంతో ఉంటే ఏమవుతుంది? సో దాన్ని వదిలించుకోవాలంటే ఏంటి అన్నదే ఈ చర్చ సారాంశం. ఇప్పుడు వీటి గురించి కొంచెం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఇది సర్వసాధారణంగా ఏంటంటే సోమరితనం ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఇందులో ఏంటంటే వాయిదా వేయడం. ప్రతి పని వాయిదా వేసేస్తాం. అంటే ఒక నిర్ణీత కాల పరిమితి నిర్ణయించుకుని పని చేసి కంప్లీట్ చేసేటటువంటి ధోరణి ఉండకుండా వాయిదా వేసుకుంటూ పోతుంది. ఇది వాయిదాని మీరు డెఫినెట్గా అధిగమించాలి. స్టాప్ ప్రొక్రాస్టినేషన్. వన్ ఆఫ్ ది వెరీ మేజర్ ఆస్పెక్ట్ ఆఫ్ లేజినెస్ ఇస్ ప్రొక్రాస్టినేషన్ ఆఫ్ థింగ్స్. వాయిదా వేయడం, విపరీతమైనటువంటి వాయిదా. ఈ వాయిదా ఎప్పుడైతే మీరు వేయడం మానేస్తారో మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, అంటే ఉత్పాదకత పెరుగుతుంది అనమాట. చూద్దాం విషయాలు. హలో, నేను మీ డాక్టర్ డివి రమణమూర్తి, పిహెచ్డి మేనేజ్మెంట్, ఫార్మర్ డైరెక్టర్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ డీన్, presently the founder director Attitude Positive Behavior Management Training Solutions, Hyderabad. Ramadevi Foundation హైదరాబాద్ వారి సౌజన్యంతో నిర్వహింపబడుతున్నటువంటి మా ఛానల్ డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి మేనేజ్మెంట్కి స్వాగతం. వీక్షకులందరికీ స్వాగతం. మా ఛానల్ని లైక్ చేయండి, మీ సజెషన్స్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి, మా ఛానల్ని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కొన్ని ఈ సోమరితనం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసేటటువంటి విధానంలో మన వ్యూహాలు ఏంటో ఆలోచిద్దాం. మీరు ఆ కళని పోషిస్తూ ఉంటే మనం ఏం చేయలేం. అక్కడి నుంచి బయటికి డెఫినెట్గా రావాల్సి వస్తుంది. ఎందుకంటే మనం స్పీడ్ యుగంలో ఉన్నాం. కెరీర్ పాత్ ప్రోగ్రెషన్స్ మనమే నిర్ణయించుకోవాల్సి వస్తుంది. కెరీర్ ప్లానింగ్ మనం చేయాల్సి వస్తుంది. అది విద్యార్థులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, అసలు ఇంట్లో నార్మల్గా మనము అంటే నావిగేటింగ్ ద ఫ్యామిలీ థింగ్స్ అవ్వచ్చు. అనేక రకాల నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాలను అస్తమానం పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే ఆఖరికి పెద్ద బర్డెన్ అయ్యి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటాం. అదే సోమరితనం, ది లేజీ. ఏం చేయాలి ఇప్పుడు? యు వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్? అయితే రండి చర్చిద్దాం. రండి. మీ జీవితానికి మరియు మీ ఉత్పాదకతకి మీరే బాధ్యులని ఈ చర్చ నొక్కి వక్కాణిస్తుంది. మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. యాజమాన్యం తీసుకోండి. ఏంటి ప్రాబ్లం? ఏంటి? ఎందుకు మీరు దాన్ని వాయిదా వేస్తున్నారు? ఈ బాహ్య కారణాలని నిందించడం మానేయాలి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ని బాబు వాడేదో అంటాడు, ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు. సో స్టాప్ బ్లేమింగ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. బాహ్య కారకాలని నిందించడం మానేసి బాధ్యత వహించండి. ప్రతిదానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. గమనించండి. అలాగే ఏదైనా పని కొంచెం కష్టమైన అన్నప్పుడు అసౌకర్యంగానే ఉంటుంది. ఒక ఎగ్జామ్ తీసుకోవాలి, లేదా పొద్దున్నే లేచి జిమ్కి వెళ్ళాలి, ఎక్సర్సైజ్ చేయాలి హెల్త్ మేనేజ్మెంట్లో. కానీ వాయిదా వేయద్దు దయచేసి. ఎంబ్రేస్ డిస్కంఫర్ట్. అసౌకర్యాన్ని ఆలింగనం చేసుకోవడం నేర్చుకోవాలి. పెరుగుదల తరచుగా మీ కంఫర్ట్ జోన్ వెలుపల ఉంటుంది. చూసుకోండి. మీరు ఎప్పుడు మనం కంఫర్ట్ జోన్లోనే ఉంటాం, కానీ పెరుగుదల సక్సెస్ స్టోరీస్ అన్ని మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తేనే. లేజీతనం మానండి, ఈ సోమరితనం మానండి.
సవాళ్ళ నుంచి దూరంగా ఉండకండి. సవాళ్ళని స్వీకరించండి, స్వాగతించండి. అలాంటి సవాళ్లే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి, గుర్తుపెట్టుకోండి. అంచేత అసౌకర్యం అని అనుకోకండి, అసౌకర్యాన్ని ఆలింగనం చేసుకోండి. ఎంబ్రేస్ డిస్కంఫర్ట్ అండ్ కమ్అట్ ఆఫ్ ఇట్. మూడో వ్యూహం ఏంటంటే స్ట్రాటజైజ్ అగైన్స్ ప్రొక్రాస్టినేషన్. వాయిదా వేయడానికి వ్యతిరేకంగా వ్యూహ రచన చేయండి. అసలు వాయిదా వేయకుండా ఎలా ఉంటే బాగుంటుంది, ఎంత టైం మనం కేటాయించాలి, ఎలా ప్రయారిటైజ్ చేయాలి నిర్ణయించుకోండి. వాయిదా వేయడం అనేది మీకు పెద్ద శ్రద్ధ. గమనించండి, వాయిదా వేయడం స్నేహితుడు కాదు. మీకు చాలా సౌకర్యంగా ఉండొచ్చు ఇనీషియల్గా, వాయిదా వేసేస్తే అమ్మయ్యా రేపు చూసుకుందాంలే, కానీ అది మంచి వ్యూహం కాదు. ప్రొక్రాస్టినేషన్ ఈజ్ ఎ ఫో, నాట్ ఎ ఫ్రెండ్. సో కాబట్టి ఏం చేయాలి మనము? డెవలప్ ఎ ప్లాన్ టు ట్యాకిల్ ఇట్. ఒక వ్యూహం, ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఒక వ్యూహం మీరు రచించుకున్నట్టయితే ఏ విషయానైనా పరిష్కరించడానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి స్థితిని మీరు ఏర్పరచుకోగలుగుతారు. అప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుంది. గమనించండి. అలాగే నాకేం పర్వాలేదు, 2-3 పనులు ఒకేసారి చేసేస్తాను, ఇవాళ పని రేపు పోస్ట్పోన్ చేసుకుని రేపు 2 పనులు చేసేస్తాలే అని చెప్తూ ఉంటారు చాలా మంది. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే మల్టీ టాస్కింగ్ ఈజ్ ఎ మిత్. మీరు 2 పనులు 3 పనులు ఒకేసారి చేసేస్తాం, మల్టీ టాస్కింగ్ అంటారు ఇంగ్లీష్లో, అనేది ఒక అపోహ మాత్రమే. అండ్ అఫ్ కోర్స్ ఈ కాన్సెప్ట్ జనాదరణ పొందింది. కానీ జనాదరణ పొందిన నమ్మకానికి విరుద్ధంగా మల్టీ టాస్కింగ్ ఉత్పాదకతను అడ్డుకుంటుంది, పరిశోధనలు చెప్తున్నాయి. మీరు చేయలేరు 2-3 పనులు ఒకేసారి. చేయగలిగే సత్తా ఉండొచ్చు, దట్స్ డిఫరెంట్ స్టోరీ. అందరినీ జనరలైజ్ చేయటం లేదు, కానీ అలాంటి వాతావరణం నుంచి దూరంగా ఉంటే మంచిది. మెరుగైనటువంటి ఫలితాల కోసం ఒక్కదానిపై దృష్టి పెట్టండి, స్పెషలైజ్ చేయండి, సాధించండి, ఇంకోటి తర్వాత చేసుకుందాం, జరుగుతూ ఉంటాయి కదా పనులన్నీ. సో మల్టీ టాస్కింగ్ అనేది ఒక అపోహ, గుర్తుంచుకోండి. తర్వాత యాక్షన్ ఇస్ ది కీ. చర్య కీలకం. అంటే అస్మానం మనం చేయొచ్చులే పనుల కోసమే మాత్రం ఆలోచించకండి, డైరీలో రాసేసుకోవటం, కానీ దాన్ని పట్టించుకోకూడదు. డోంట్ జస్ట్ థింక్ అబౌట్ డూయింగ్ థింగ్స్, టేక్ యాక్షన్. పనులు చేయడం గురించి మాత్రం ఆలోచించకండి, చర్య తీసుకోండి. ఇమీడియట్గా మీరు ఏం చేయాలి దీనికి చర్య తీసుకోండి. శాశ్వత విజయం కోసం నిరంతరమైనటువంటి అభ్యాసనతో చర్య ఆధారిత ఆలోచన విధానాన్ని కలుగజేసుకోండి. అంటే కంటిన్యూస్ లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ సక్సెస్. అది మీరు పూర్తిగా యాక్షన్ ఓరియంటేషన్లకు రాకపోతే ఇంకా సోమరితనంతోనే ఉంటాం. అలాగే నిర్దాక్షిణ్యంగా ప్రాధాన్యత ఇవ్వండి ఏ విషయానికైనా సరే. ప్రయారిటైజ్ recklessly prioritize. Not all tasks are created equal. చూడండి, అన్ని పనులు సమానంగా సృష్టించబడవు. కొన్ని కష్టమైన ఉంటాయి, కొన్ని ఈజీ ఉంటాయి. సో కాబట్టి మీరు ఏవైతే ముందు తీసుకోవాలి, ఏవి వెనక అనే ప్రయారిటీ మీరు నిర్ణయించుకోవాల్సి వస్తుంది. నిర్దాక్షిణ్యంగా ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోండి. ముందుగా అధిక ప్రభావ కార్యకలాపాలపై దృష్టి పెట్టండి, తర్వాత చిన్న వాటిపై దృష్టి పెట్టండి. అంతేగాని అన్ని కలగా పొలగం చేసుకునే ఒకేసారి చేసేస్తాం అనేటటువంటి మల్టీ టాస్కింగ్ అప్రోచ్ లోంచి బయటికి. అలాగే పరధ్యానాన్ని తగ్గించండి. అనేక రకాల డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నప్పుడు డిస్ట్రాక్షన్స్ వచ్చేస్తాయి. సో మీ దృష్టిని దూరం చేసే పరధ్యానాలు ఏవైతే ఉంటాయో, డిస్ట్రాక్షన్స్, వాటిని గుర్తించండి మరియు తొలగించండి, దూరంగా రండి. ఆ డిస్ట్రాక్షన్స్ ఏమైనా ఉంటాయి మీకే గమనార్హంగా ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. అవి ఏవి సూచిస్తూ ఉంటాయి, అవి మిమ్మల్ని పని నుంచి కిందకి లాగుతూ ఉంటాయి అన్నమాట. సో వాటి నుంచి దూరంగా ఉండాలి. ఇవేమిటివి? సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం, లేదా మీ సెల్ ఫోన్ పట్టుకుని అదే విధంగా స్క్రోల్ చేసుకుంటూ కూర్చోవడం, చిందరవందనగా ఉన్నటువంటి కార్యస్థలం, ఇల్లు సరిగ్గా లేకపోవటం, మీ ఆఫీస్ సరిగ్గా లేకపోవటం, ప్రోగ్రామ్డ్గా ఉండకపోవటం, ఇవన్నీ పరధ్యానాలే. అంటే డిస్టర్బెన్సెస్ అన్నమాట, డిస్ట్రాక్షన్స్ అంటారు.
మీరు పరధ్యానంగా సైకలాజికల్గా, అంతే కదా, మీరు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం కేటాయిస్తున్నప్పుడు మీరు పరధ్యానంగా ఉన్నట్టు లెక్క మర్చిపోతారు. కొంత సమయం జర్రీ ఈ పని చేయాల్సి వచ్చిందేమో. మీరు అనవసరమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మీరు సమయాన్ని కోల్పోతారు, గమనించండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు మన చర్చలోకి తీసుకుంటాం. ఇంకొకటి, మీరు జాగ్రత్తగా గమనిస్తే బ్యాచ్ సిమిలర్ టాస్క్స్ అంటే మీరు అనేక రకాల పనులు చేయాల్సి వస్తుంది. అయితే కొన్ని పనులకి ఒక సిమిలారిటీ ఉంటుందని. మనం సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడంటే ఒకే విధమైనటువంటి పనులని సమూహపరచండి. ఫర్ ఎగ్జాంపుల్, మన బజార్కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏమేమి తెచ్చుకోవాలో అలా చేసుకోవచ్చు కదా, తప్పేం లేదు. మనం ఎంత దూరం వెళ్తున్నాం దాన్ని బట్టి. సో మన సామర్థ్యం పెరిగిపోతుంది. మళ్ళీ ఇంకా రిపీట్ యాక్టివిటీ చేయకుండా ఉండగలుగుతాం అనమాట. సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, మెరుగుపరచుకోవడానికి ఒకే విధమైన పనులని సమూహపరచండి, అన్ని కలిపి ఒకసారి చేయండి. ఇక్కడ మల్టీ టాస్కింగ్ అని నేను అంటలేదు, మళ్ళీ అది మళ్ళీ మీరు మిస్కౌట్ చేసుకో. ఇది ఇలా చేస్తే ఇది మానసిక సందర్భ మార్పిడిని తగ్గిస్తుంది. అంటే మెంటల్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటారు. ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, ఇదేంటి అని మనం మెంటల్ గా కొంచెం వరి అయిపోతుంటాం కదా. ఈ మెంటల్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ నుంచి మిమ్మల్ని ఒక ఫ్లో వైపు నడిపించేటటువంటి పద్ధతి ఎలా ఉంటుందంటే, అన్ని ఏవైతే సిమిలర్ టాస్క్ ఉంటాయో అన్ని కలిపి ఒక చోట ఒక విధంగా మనం సీరియల్ ఆర్డర్లో చేసుకుని వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. అలాగే మీరు అన్ని పనులు ఒకేసారి నెత్తినేసుకుని ఇంకా అసలు లీజర్ లేకుండా ఉండమని ఇక్కడ. 9వ విషయం ఏంటంటే, విరామాలని షెడ్యూల్ చేసుకోండి. షెడ్యూల్ బ్రేక్స్. రోజంతా పనిచేసేసి విపరీతమైనటువంటి రెస్ట్లెస్నెస్ సినారియోలో ఉంటే మీ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, ఉత్పాదకత తగ్గిపోతుంది. రోజంతా పనిచేయడానికి ప్రయత్నించొద్దు. మీ మనస్సును రిఫ్రెష్ చేసుకోవడానికి, మీ బర్న్అవుట్ అంటే స్ట్రెస్ అంటాం కదా, ఒత్తిడిని తగ్గించుకోవడానికి, నివారించుకోవడానికి చిన్న చిన్న విరామాలను షెడ్యూల్ చేయండి. టీ బ్రేక్ ఫర్ ఎగ్జాంపుల్. ఆ కుర్చీలోంచి లేస్తారు, కాసేపు అటు ఇటు 5 అడుగులు వేస్తారు. లేదంటే ఏదైనా మీ వాళ్ళతో మాట్లాడతారు, కాసేపు ఫోన్లో సంభాషించండి, ఒక 10 minutes వాట్ ఎవర్ ఇట్ ఈస్. అట్లా మీకు ఎలా వీలుంటే అలాంటి విరామాలని షెడ్యూల్ చేసుకుంటే ఒక చక్కటి వాతావరణంలో పని చేసుకోవడానికి అవకాశం వస్తుంది. అలాగే మిమ్మల్ని మీరు రివార్డ్ చేసుకోవాలి. ప్యాటింగ్ ఆన్ ద బ్యాక్, ప్యాటింగ్ ఆన్ యువర్ బ్యాక్. క్రియేట్ యువర్ సెలబ్రేట్ యువర్ అకాంప్లిష్మెంట్స్. చిన్న చిన్న విజయాల, ప్రమోషన్స్, లేకపోతే ఒక మంచి పని కంప్లీట్ అయిపోయింది, మీ అబ్బాయికి ఏదో ఐఐటిలో సీట్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, చాలా ప్రయత్నించారు, మీకు ప్రమోషన్ వచ్చింది, మీ శ్రీమతికి ఒక ప్రమోషన్ వచ్చింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో లేకపోతే మీ అమ్మాయికి అబ్బాయికి మంచి మ్యాచ్ కుదిరింది, వాట్ ఎవర్, ఏ సంఘటన అయినా సరే సెలబ్రేట్ యువర్ అకాంప్లిష్మెంట్స్. మీ వృత్తిపరమైన, కుటుంబపరమైనటువంటి విజయాల్ని జరుపుకో. మీరు రివార్డ్ చేసుకోవడం మిమ్మల్ని మరింత ఉత్సాహభరితంగా ఉంచుతుంది, గమనించాలి. మరియు సానుకూల పని అలవాట్లను బలోపేతం చేస్తుంది. వర్క్ కల్చర్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఎప్పుడైతే మనం ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం కాపాడుకుంటాం. చూడండి, ఇవన్నీ మీరు గమనంలోకి తీసుకోవాలి. సోమరితనాన్ని మారొచ్చు. మనం ఈ పైన నిర్ణయించిన స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో, ఇందాక నుంచి మాట్లాడుకున్న స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో అవి ప్రాక్టీస్లోకి తీసుకోవడానికి ప్రయత్నించండి. మీ సమయానికి ఎంతో కృతజ్ఞతలు. బిగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. Thank you for watching. Please do watch our channel, Dr. D.V. Ramanamurthy, PhD Management. Please do like, share, comment, and subscribe to our channel for more stunning videos on professional development. Please like your channel, comment with your suggestions, share our videos, and subscribe to our channel. See you in the next program. Until then, take care. Thank you very much.